హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పుడు దాకా CSV ఫైల్స్ ఎలా ప్రాసెస్ చేయాలి, అలానే టెక్స్ట్ ఫైల్స్ ఎలా ప్రాసెస్ చేయాలో చూసాం కదా. ఈరోజు ఏంటంటే ఎక్సెల్ ఫైల్స్ని ఎలా ప్రాసెస్ చేయాలి ఏంటి అనేది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో బేసిక్గా మనకి ఇక్కడ 3 షీట్స్ ఉన్నాయి: ఎంప్లాయీ, డిపార్ట్మెంట్, సేల్స్. అయితే నేను డిపార్ట్మెంట్ అనే టేబుల్ షీట్లో ఉన్న డేటాని ప్రాసెస్ చేయాలనుకున్నాను. ఇక్కడ మనకి 3 కాలమ్స్ 3 రికార్డ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఈ ఫైల్ని అజూర్ పోర్టల్లోకి అప్లోడ్ చేద్దాం. ఇక్కడ మనకి అప్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. సో బ్రౌజ్ ఫర్ ఫైల్స్, మనకేం కావాలా? ఎక్సెల్ ఫైల్స్. ఎంప్లాయీ అనే ఫైల్ సెలెక్ట్ చేశాను. అలానే ఇక్కడ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఎక్సెల్ ఫైల్స్ డేటా, సో దాని తర్వాత అప్లోడ్. ఓకే, ఇలా ఈ ఫోల్డర్లోకి నేను ఎక్సెల్ ఫైల్ అనేది అప్లోడ్ చేశాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు టెక్స్ట్ ఫైల్, CSV ఫైల్, డేటా చూసినట్టే ఇక్కడ కూడా డేటా చూడాలనుకోండి. సో దాని మీద సెలెక్ట్ చేయండి, ఎడిట్. ఓకే, ఇలా వస్తుంది ఫార్మాట్. ఓకే, మీరు ఎక్సెల్ ఫైల్ని అజూర్ బ్లాక్ స్టోరేజ్లో చూడాలనుకుంటే యూ కెన్ ఏబుల్ టు సీ లైక్ దిస్. ఓకే, సో మనకి డేటా అనేది ప్రివ్యూ అవ్వదు అనమాట. మీరు కావాలనుకుంటే డేటా సెట్ అనేది క్రియేట్ చేసుకుని అక్కడ మీరు ప్రివ్యూ చేసుకుంటే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనం 2 డేటా సెట్లు క్రియేట్ చేద్దాం. సో ఒకటి అజూర్ బ్లాక్ స్టోరేజ్. ఓకే, ఇప్పుడు ఏం కావాలా? ఎక్సెల్, కంటిన్యూ, పేరు మార్చుకోండి కావాలనుకుంటే. సోర్స్ డేటా సెట్, సో లింక్డ్ సర్వీస్. సో దాని తర్వాత ఎక్కడుందో ఫైల్ సెలెక్ట్ చేయండి, ఎక్సెల్ ఫైల్స్. ఓకే, సో ఇంతకు ముందుగా చెప్పినట్టుగా మీకు వర్క్షీట్ మోడ్ అనేది నేమ్ ఇండెక్స్ అని ఉంటుంది. మనకైతే నేమ్ చాలండి ఫర్ టైమింగ్. డిపార్ట్మెంట్ మీరు కావాలనుకుంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అలానే సో ఫస్ట్ రోలో హెడర్ ఉందా లేదా అడుగుతుంది, హెడర్ ఉంది. సో అలానే స్కీమా అనేది ఇంపోర్ట్ చేసుకున్నాను, క్లిక్ ఓకే. సో ఇలా మనం ఏంటంటే సోర్స్ డేటా సెట్ అనేది క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో మీకు ఇక్కడ సో ప్రివ్యూ అనేది కూడా చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ప్రివ్యూ డేటా ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఆ షీట్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని మీరు ఇక్కడ ప్రివ్యూ అనేది చేయగలుగుతారు. చూడండి, 3 కాలమ్స్ 3 రికార్డ్స్ ఉన్నాయని చెప్పాయి కదా. ఓకే, సో ఏమేమి ఉన్నాయి ఇప్పుడు మనం టేబుల్ కూడా క్రియేట్ చేయాలి కదా. లెట్స్ ట్రై టు టేక్ దిస్ కాలమ్స్ యాజ్ ఎ రెఫరెన్స్. క్రియేట్ టేబుల్ ఎక్సెల్ డేటా. సో 3 కాలమ్స్ కదా. ఐ థింక్ డిపార్ట్మెంట్ ఐడి సంథింగ్ ఏదో ఉంది, లెట్ మీ చెక్. డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్, లొకేషన్. ఓకే, డిపార్ట్మెంట్ ఐడి ఇంట్, డిపార్ట్మెంట్ నేమ్ varchar, అలానే డిపార్ట్మెంట్ లొకేషన్ varchar. ఓకే, సో ఇలా మనం ఏంటంటే ఒక టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు కాపీ చేసి డేటా సెట్ క్రియేట్ చేద్దాం. సో దట్స్ ఫైన్. ఇప్పుడు ఇంకో డేటా సెట్ క్రియేట్ చేద్దాం. టార్గెట్కి న్యూ డేటా సెట్. టార్గెట్ ఏంటి మనకి ఇక్కడ? అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్. కంటిన్యూ, సో పేరు మారుద్దాం, డెస్టినేషన్ డేటా సెట్. దాని తర్వాత లింక్డ్ సర్వీస్. ఇక్కడ మీరు టేబుల్ నేమ్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు. సో స్కీమా ఇంపోర్ట్ చేసుకోవాలనేది ఎవరి విష్, క్లిక్ ఓకే. ఓకే, సో ఇలా మనం ఏంటంటే స్కీమా కూడా ఉంటుంది అనమాట. చూడండి, డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్, లొకేషన్, ఈవెన్ సోర్స్ డేటా కూడా స్కీమా ఉంటుంది అనమాట. చూడండి, అన్నీ కూడా స్ట్రింగ్ అనమాట. సో ఇలా మనం ఏంటంటే సోర్స్, డెస్టినేషన్ 2 కూడా డేటా సెట్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు పైప్ లైన్ అనేది క్రియేట్ చేద్దాం. పైప్ లైన్, న్యూ పైప్ లైన్. సో కాపీ యాక్టివిటీ కదా. సో ఇక్కడ పేరు మార్చుకోవచ్చు మీ ఇష్టం. సో డేటా కాపీ ఫ్రమ్ ఎక్సెల్ టు డిబి, దట్స్ ఇట్. ఓకే,
సో ఇప్పుడు సోర్స్లో సెలెక్ట్ చేద్దాం. సోర్స్ డేటా సెట్ ఏంటి, ఓకే. దాని తర్వాత డెస్టినేషన్, ఓకే. సో మ్యాపింగ్స్, ఇంపోర్ట్ స్కీమా, సో లోడ్ అవుతుంది. లొకేషన్ చూడండి. సో ఇదేమో సోర్స్ నుంచి వచ్చే కాలమ్స్, ఇవేమో డెస్టినేషన్ కాలమ్స్ అనమాట. ఓకే, ఇక్కడ లొకేషన్ అనే సోర్స్లో ఉంది, బట్ డెస్టినేషన్లో డిపార్ట్మెంట్ లొకేషన్ ఉందన్నమాట. ఇలా మ్యాపింగ్ కూడా మనం ప్రాపర్గా డిఫైన్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత సెట్టింగ్స్ టు అండ్ యూజర్ ప్రాపర్టీస్, ఆటో జనరేట్. ఇలా మనం ఏంటంటే కాపీ యాక్టివిటీ అనేది కాన్ఫిగర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఫస్ట్ డేటా ఉందో లేదో చెక్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎగ్జిక్యూట్ నో డేటా. ఇప్పుడు ఈ పైప్లైన్ రన్ చేద్దాం, వాల్యుయేట్ చేద్దాం ఫస్ట్. ఓకే, దాని తర్వాత డీబగ్. ఇప్పుడు ఆ ఎక్సెల్ ఫైల్లో ఉన్న డేటా అనేది మనకి టేబుల్కి లోడ్ అవ్వాలి. సో మీరు కావాలనుకుంటే రీఫ్రెష్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు అంటే ఎక్కువ టైం పడుతుంది అనుకుంటే చూడండి, డేటా లోడ్ అయింది కదా. ఈవెన్ పైప్ లైన్ కూడా సక్సెస్ అయి ఉంటుంది. సారీ, బై మిస్టేక్ ప్యాకేజ్ అని వస్తుంది, ఎందుకంటే మనం SSIS ADF రెండు కూడా ప్యారలల్గా రన్ చేస్తున్నాం కాబట్టి ఒక్కోసారి బై మిస్టేక్ వస్తుంది. సారీ ఫర్ దట్. ఓకే, సో ఇలా మనం ఏంటంటే కాపీ యాక్టివిటీ ద్వారా ఎక్సెల్ ఫైల్ ఉన్న డేటాని డెస్టినేషన్ టేబుల్ డీబీలోకి ప్రాసెస్ చేసాం అనమాట. ఈవెన్ మీరు డీబీ డేటా కూడా చూడొచ్చు. మీరు కావాలనుకుంటే ఇంకోసారి కూడా ప్రాసెస్ చేసుకోవచ్చు. జస్ట్ క్లిక్ ఆన్ డీబగ్. సో క్యూ అయింది కదా, లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. స్టిల్ ఇట్స్ నాట్ ఎగ్జిక్యూట్. చూడండి, 6 రికార్డ్స్. ఇందాక 3 రికార్డ్స్ ఉన్నాయి, ఇప్పుడు 6 రికార్డ్స్ ఉన్నాయి. ఇలా మనం ఏంటంటే కాపీ యాక్టివిటీ ద్వారా ఏ డేటా సోర్స్ అయినా ప్రాసెస్ చేసుకోవచ్చు. ఓకే, ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో బాయ్.